వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా జాయింట్ కలెక్టర్ గౌరవశ్రీ నిశాంతి గారు అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. నర్సాపురం మండలం పాత నర్సాపురం గ్రామంలో డ్రైనేజ్ శాఖకు సుమారు 1/2 ఎకరం భూమి, నర్సాపురం మండలం పాత నర్సాపురం గ్రామంలో డ్రైనేజ్ శాఖకు సుమారు 1/2 ఎకరం భూమి నిరుపయోగం. దీన్ని గ్రామానికి చెందిన ఒక సామాజిక వర్గం దశాబ్దాలు రుద్రభూమిలో వాడుకుంటుంది. 10 ఏళ్ల కోనసీమ జిల్లాకు చెందిన భూస్వామి రుద్రభూమికి సమీపంలో 1.5 ఎకరం భూమి కొని చెరువు తవ్వించాడు. ఆ సమయంలో ఆ భూస్వామి కన్ను రుద్రభూమిపై పడింది. క్రమంగా కొంచెం ఆక్రమించుకుంటూ వచ్చాడు. 3 రోజుల క్రితం రుద్రభూమిని ఆక్రమించుకునే ప్రయత్నం, కొబ్బరి చెట్లు తవ్వి వాటిని తిరిగి రుద్రభూమిలో పాతే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సమాధులు తవ్వేశాడు. ఎన్నో ఏళ్ల క్రితం ఖననం చేసిన మృతదేహాలు, ఎముకల్ని బయటపడేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు కబ్జాకు పాల్పడిన భూస్వామిని నిలదీశారు. మా నాన్న 70 సంవత్సరాలు పడుకుంటే వాళ్ళ నాన్న కూడా 70-80 బతుకుంటారండి. అప్పుడు నుంచి తలం ఇది ఎంత లోటెట్టి ఏటుకొట్టి పక్కే తవ్వేస్తున్నారు. అయ్యండి ఆ చెట్లన్నీ పాతేనండి, అవి ఇస్తున్నారు కదండి. చూడండి ఎంత బాగా చెట్టు కప్పెట్టేస్తున్నారు, ఎంత బాగా. కొట్టు పక్కండి ఏటుకొట్లు గంట మట్టి అవన్నీ పాతి ఈ మధ్య చూడండి, మీకు స్మెల్ మధ్య జరిగే సిచ్యువేషన్ సార్. అది మొత్తం కప్పెట్టాడండి, మొత్తం కప్పెట్టాడండి. అదిగోండి రాత్రి పాతేశారు సార్. ఇదిగో నైట్ అండి ఈ చెట్లు. ఇదేమో పాతేస్తుంటే ఆఫ్ చేస్తారండి గవర్నమెంట్ సంబంధించి కాలువని మురికాలు అది మరీ ఘోరంగా బోధలు పూర్తి చేశారా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఊరుకున్నారు. రుద్రభూమి మాకు కావాలి. తాతల నుంచి ఉన్న భూమి ఈ రుద్రభూమి మాకు కావాలి. ఈ రుద్రభూమి మాకు కావాలి. తాతలు తరతరాల నుంచి ఉన్న భూమి ఆదేస్తున్నారు. ఈ భూమి మాకు కావాలి. నర్సాపురం మండలం కొప్పరు పంట కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం సంచలనం రేకెత్తించింది. గ్రామస్తుల సమాచారంతో వెలికి తీసిన పోలీసులు మృతుని పొట్టలో కత్తి గాయాలు, కాళ్లు కట్టేసి ఉండడంతో పథకం ప్రకారం హత్య చేసిన అనుమానం రాకుండా కాలువలో పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నీటిలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. సమాచారం తెలుసుకున్న నర్సాపురం DSP శ్రీవేద, రూరల్ CA దుర్గాప్రసాద్, SIలు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కాళ్ళు కట్టగా కాలుకు తాడు ఉంది కదా దానికి కట్టు కాలు వీలేదు కాలు రప్చర్ అవ్వదు అక్కడ ఇంకో సీట్ వేసుకోవచ్చు ఎల్లింగ్ తీసేసిన ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు ఎల్లార్పేట మాంటెసరీ స్కూల్ నందు మ్యాజిక్ షో ఘనంగా నిర్వహించారు. ఈ మ్యాజిక్ షోలో మాయాజాలకుడు చేసిన వింతలు విద్యార్థులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, కరెస్పాండెంట్ KV కృష్ణవర్మ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబసగా సాగింది. 11 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ వేములదివి గ్రామంలో కొనుగోలు చేసిన డంపింగ్ యార్డ్ స్థలాన్ని గత ప్రభుత్వం పురపాలక సంఘానికి తెలియజేయకుండా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. అసలు ఈ స్థలం మున్సిపల్ రికార్డులో ఉందా లేదా అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి కమిటీని ఏర్పాటు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, కౌన్సిలర్లు వన్నెం రెడ్డి శ్రీను, కోటిపల్లి సురేష్, పాలూరు బాబ్జీ, గంగరాజు, వైకేఎస్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బాక్స్ టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందని, గత 5 నెలల్లో ఎన్ని లక్షల పనులు బాక్స్ టెండర్ల ద్వారా చేపట్టారో తెలియజేయాలని పట్టుపట్టారు. ఒకసారి 4,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నరసాపురం మున్సిపాలిటీలో. 4,000 మంది పేర్లు ఉన్నాయి కదా, ఫలానా ఫలానా పేర్లు ఉన్నాయి కదా, ఎందుకుంటారు పేర్లు బట్టి రావడానికి ఏంటి అంటే ఎవరికి దారా చట్టం చేశారు, ఎవరు పట్టావాలి కదమ్మా, పట్టావాలి అదే పట్టావాలి జరుగుతుంది. కేవలం తెలీదా మీకు, రికార్డు చేసుకోవడం తెలీదా మీకు? రికార్డు పట్టాలేరా అంటే కమిటీ చేసిన తర్వాత ఎన్ని తెలుస్తాయండి? ముందు అసలు పట్టాలు ఎవరికి ఇచ్చారు, ఎవరి పేరు మీద ఉన్నాయి, పేదల పేరు మీద ఉన్నాయా, దళితుల పేరు మీద ఉన్నాయా, ఎంతమందికి ఇచ్చారు ముందు రికార్డు పెట్టాలంటే. అది బాగా లేని వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఆ లోకల్ వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి? కావాలంటే వాళ్ళు నిన్న మొన్న పేపర్లో వచ్చినప్పుడు ఆ రికార్డు వచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ బాధ్యతగా కమిషనర్ గారికి ఉంది. పట్టాలు ఎవరికి ఇచ్చారు, నియోజకవర్గంలో నాయకులకి ఎవరికైనా ఇచ్చారా? ఇప్పుడు సీను తెలియాలి కదా. నేను కమిటీ వేశారనుకో మనం గంగరాజు ఇప్పుడు సమస్య మనకు పరిష్కారం కావాలా? నువ్వు సీనియర్ నాయకుడు, నువ్వు ఎదురుండు, మేమందరూ వెనకాలంటావు. మున్సిపాలిటీ ఆస్తులు కాపాడారు. మరి ఆయన మాట్లాడేది తెలియదు నాకు. ఒక కమిటీ వేసి సైట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ టీపీఎస్ తీసుకెళ్లి సైట్ చూపించాను. సైట్ చూపించిన తర్వాత రెవెన్యూతో డిస్కషన్ కూడా ఈ కమిటీనే చేయమని, కమిషనర్ ప్లస్ కమిటీ ఏమండి డిస్కషన్ చేయమని. అందరూ రాలే కదండి, 34 మంది రావాలంటే బాధ్యత బాధ్యత. ఇవాళ మనం అడుగుతున్నాం, మనకు బాధ్యత ఉంది, ఈ బాధ్యతను నెరవేర్చాలి. అందరూ రావాలంటే రాలేరు, ఏదో కమిటీలకు బాధ్యత ఉంటారు. నన్ను కమిటీ మెంబర్ వేశారు కదా, మీరు అందరూ వచ్చేయండి అంటే ఎవరు వస్తారు, ఎవరు రారు? అదే కమిటీ వేశారనుకోండి బాధ్యత. కమిషనర్ గారి ఆధ్వర్యంలో సైట్ చూడండి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూలతో మాట్లాడండి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే చైర్పర్సన్ గారితో కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గర మాట్లాడండి, ఈ సమస్యను పరిష్కారం చేయండి. అసలు ఈ పట్టాలు ఎవరికి ఇచ్చారు కమిటీ చేసిన తర్వాత ఎన్ని చెప్తాయండి? ముందు అసలు పట్టాలు ఎవరికి ఇచ్చారు, ఎవరి పేరు మీద ఉన్నాయి, మన మున్సిపాలిటీ నుంచి 25 లక్షల రూపాయలు ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఒక ఆస్తి కొనుక్కుంటాం, ఇది 250 గజాలు
అని చెప్తారు, వాళ్ళు వేస్తారు, మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. మన మున్సిపాలిటీ ఆస్తి కొన్నప్పుడు బౌండరీస్ లేకుండా ఎలా చేశారు డబ్బు? దానికి సమాధానం గత కౌన్సిల్ చెప్పాలి. అప్పుడు ఇది మున్సిపాలిటీ ఆస్తి అని చెప్పి వెలుగులో వెలిగించి మనం మున్సిపాలిటీ డబ్బులు పెట్టి సైట్ కొనుక్కున్నటువంటి సైట్ ని, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే తెలిసిన సైట్ తెలియని సైట్ అయితే ఓకే, ఇది వెలుగులోకి వచ్చిన దాన్ని కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తాం అంటే అది ఎంతవరకు సమంజసం నాకేదో అంటే వదిలేస్తామంటే 2 ఎకరాలు ఇవాళ మనం ఫెన్సింగ్ వేస్తామంటే రెవెన్యూ దాంట్లో పేపర్ లేవు, డాక్యుమెంట్ లేదు, మనకి మున్సిపాలిటీకి రాసినట్టుగా. అసలు మున్సిపాలిటీ అప్పుడు ఎవరున్నారు? మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఎన్నట్టుగా రెవెన్యూ సెక్షన్ లో లేదు. చలానా ఇందులోనేమో ఇది ఉంది, అక్కడ చూస్తేనేమో 5 ఎకరాలు అలాట్ అయినట్టు కూడా లేదు డాక్యుమెంట్ మనకి. మన దగ్గర ఏముంది? డబ్బులు కట్టి చలానా ఉంది అంతే. మన దగ్గర 5 ఎకరాల డాక్యుమెంట్ ఉందా సార్? 5 ఎకరాల డాక్యుమెంట్ ఉందండి సార్? డాక్యుమెంట్ ఉందా? అసలు ఏదైనా ఉందా? 5 ఎకరాలకి మనం డబ్బులు కట్టేసి మీ టైంలోనే ఎవరో ఒక టైంలో ఆ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్ మనం ఎందుకు తెచ్చుకోలేకపోయాం? అసలు దస్తావేజ్ ఉండాలి, ఏదో పాస్బుక్ పట్టాలు ఇచ్చేదాకా వద్దు. అసలు 2014 నుంచి మన దగ్గర అది సైట్ మనని చెప్పి మన దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉందా లేదా? ఒకసారి ఒకసారి ఎందుకంటే ఆ గవర్నమెంట్ మన ఎక్కడ డబ్బు కట్టేది ఉన్నాయి, స్థలం మనకి దక్కల పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు లేనిపోయి మనం మాట్లాడుకుని కదా రికార్డు లో మన దగ్గర మన డబ్బులు కట్టినట్టు ఉంది. మరి ఎవరైతే డాక్యుమెంట్ ఉండాలి కదా మన దగ్గర 5 ఎకరాలు తెచ్చుకున్నది. మరి 26,25,000 రూపాయలు కట్టాము 2014లో. రికార్డే లేదు, మొత్తం ఏదో గోల్మాల్ జరిగింది అప్పుడే. ఏమైందో కావాలి ఇప్పుడు ఆ స్థలం 25 లక్షలు మున్సిపాలిటీ మండలం ఏంటి? అది ఎవరి టేబుల్లోకి వెళ్ళి ఏంటనేది కావాలి మాకు. మరి రేపు మన మున్సిపాలిటీ 9 లక్షలు అవ్వచ్చు, ఇవాళ 50 లక్షలు అంటే 200. వెలుగులో వచ్చిన ఈ సైట్ ఎలా ఉందంటే అసలు గర్వ సైట్లన్నీ ఉంటున్నాయా వెళ్ళిపోతున్నాయా ఎక్కడ పడతాయి? పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1499వ రోజు పాములపాటి సాయి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేటువంటి వారు కానీ వాడి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే స్పందనతో మన జలవనరుల శాఖ మాత్యులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1499వ రోజుకి చేరుకుంది. ఈ 1499 రోజులు దిగ్విజయంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత ఎవరంటే పాములపాటి సాయి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయి గారు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పం అష్టైశ్వర్యాలు కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం.
ఏమో వాటర్ పెట్టి తీసుకెళ్ళండి అమ్మా. దాని అంతా కలిసిపోతుంది, ఒక లైన్ వేసుకొని ఏదైనా తీసుకెళ్ళి కదా. సరే అంటే రవి మళ్ళీ ఉంటావు నువ్వు స్పెషల్ బాబా అవి చూస్తుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.